నమస్కారం. మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచే దిశగా తన్మాత్ర అనే కార్యక్రమం రూపుదిద్దుకుంది. విస్తరిస్తున్న వ్యాపార రంగాల్లో మహిళలకు విస్తృతమైన అవకాశాలు కల్పించడం, వారిని శక్తిమంతంగా ఎదిగేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఐఏఎం బెంగళూరు, కెటలిస్ట్ ఇండియా సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కనీసం 12 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. దేశవ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేసి 10 నెలల పాటు మార్గదర్శక తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో రూపొందాలని కోరుకుంటూ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రసాయనిక ఎరువులు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అందరికీ తెలుసు. అయితే ఆ హాని నుండి తప్పించుకొని మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? కనీసం అలా చేయాలని కాలక్షేపానికైనా ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరో ఒకరు ఆ ప్రయత్నం చేయాలి. 10 మందికి ఈ విషయాన్ని తెలియజేయాలనే సత్సంకల్పంతో అడుగు ముందుకేశారు సరితారెడ్డి. ఆహార ధాన్యాలు, కూరగాయలు అధిక దిగుబడి సాధించేందుకు, పైరులను చీడపీడల నుండి పరిరక్షించేందుకు పూర్వీకులు వివిధ సాంప్రదాయ ప్రక్రియలను అవలంబించేవారు. ఆనాటి వ్యవసాయ ఉత్పత్తులు మానవునికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించేవి. అయితే కొద్ది సంవత్సరాలుగా పైరుపై వినియోగిస్తోన్న క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువుల వలన మానవాళి అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయంకరమైన వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. వీటిని అరికట్టాలంటే మానవుడు తీసుకునే ఆహారంలో రసాయనిక పదార్థాల ప్రభావం తగ్గించాలి. ఆ ప్రయత్నమే చేస్తున్నారు సరిత. నవరత్న క్రాప్ సైన్స్ అనే పేరుతో బయోఫర్టిలైజర్స్ సంస్థను స్థాపించి రైతులకు సేవలందిస్తున్నారు. మాకు వీలైనంత వరకు కూడా రైతులకు కావాల్సినటువంటి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇవ్వడము, అంటే ఏ పద్ధతుల్లో పెంచితే మంచి దిగుబడి వస్తుంది, అంతేకాకుండా ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, దాంట్లో భాగంగా మహిళలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అంటే ఏదైనా ఒక అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ఒక పంటను మనం పండించినప్పుడు ఆ పంటకు సంబంధించినటువంటి దాన్ని బై ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి మహిళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలియజెప్పడంలో కూడా మేము సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఖాళీగా ఉన్న పొలాల్లో ఏ పంట వేయాలో తెలియక సతమతమయ్యే రైతుల వివరాలు సేకరిస్తారు సరిత. వారి పొలాలకు వెళ్లి సాయిల్ని పరీక్షించి ఆయా పొలాల్లో ఏ ఏ పంటలు పండుతాయో వారికి వివరించి ఆ పంటలకు సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు, పెట్టుబడి, దిగుబడి వివరాలన్నింటినీ వారికి తెలియజేస్తారు. మేము ఈ మధ్య కాలంలో మా బిజినెస్ అనే కాకుండా కొంతమంది మహిళలము, ఉత్సాహవంతులైనటువంటి మహిళలం కలిసి ఒక 7గురితోని ఒక ఆర్గనైజేషన్ అనేది స్థాపించడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే ఆస్పైర్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్. అంటే ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలుగా మారాలన్నటువంటి ఉత్సాహం ఉందో అలాంటి వాళ్ళు ముందుకొచ్చి మా దగ్గర సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొన్ని వృత్తి శిక్షణ, అంటే వృత్తికి సంబంధించినటువంటి శిక్షణలు ఇవ్వడం ద్వారా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ, అంటే చిన్న తరహా పరిశ్రమ, దానికి ఎలాంటి మిషనరీ కూడా పెద్ద పెద్ద మిషనరీలతో సంబంధం లేకుండా ఇంటి దగ్గరే ఉండి కూడా కొన్ని వస్తువుల్ని, ఉత్పత్తులను తయారు చేసేటటువంటివి, అంటే మన రోజు నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులను తయారు చేసి దాన్ని మార్కెట్ చేసే విధంగా మేము హెల్ప్ చేస్తున్నాము. 20 ఎకరాల విశాలమైన స్థలంలో జామ చెట్లు, ఖర్జూర చెట్లు పెంచుతూ జీవసేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా పంటలు పండిస్తున్నారు సరిత. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 20 ఎకరాల్లో ఇక్కడ థాయిలాండ్ నుండి తెచ్చినటువంటి జామ చెట్లను మరియు డేట్ పామ్స్ని, అంటే ఖర్జూర చెట్లను కూడా పెంచడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ
ఖర్జూర చెట్లు 30 ఫీట్లకు ఒకటి పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 1 ఎకరానికి వచ్చేసరికి 50 ఖర్జూర చెట్లను పెంచుతాము. దీంట్లో ఉన్నటువంటి వైడర్ స్పేస్ కారణంగా 30 ఫీట్లు అంటే మనకు చాలా ఎక్కువ ప్లేస్ మిగిలింది కాబట్టి ఆ మిగిలినటువంటి ప్లేస్లో అంతర పంటగా మనం జామ చెట్లను పెంచడం జరుగుతుంది. మరి మామూలు జామ చెట్లకి ఈ జామ చెట్లకి ఉన్నటువంటి తేడా ఏంటి అని చెప్పేసి వ్యత్యాసాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ జామ చెట్లు థాయిలాండ్ నుండి తెచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ చెట్లకు వచ్చేసరికి మీకు ఒక్కొక్క కాయ వచ్చేసి 1 kg వరకు వస్తుంది. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ చూసుకుంటే ఎక్కువ మరికి మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకొని ఆ ప్రోడక్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ జామకాయలని వాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉంది కాబట్టి, ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్కి సప్లై ఇక్కడ లేదు కాబట్టి, ఈ సప్లైకి సంబంధించి మనం ఇక్కడ నుండి ప్రోడక్ట్ని మన లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి దానికి అందించాలనేటటువంటి ఆకాంక్షతో ఇది పెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 2వ సంవత్సరం నుండి మనకి ఈల్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాల వరకు దీని నుండి మనం ఈల్డ్ తీసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శక్తి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. శక్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మామూలుగా ఎడారి ప్రాంతంలో, ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఖర్జూర చెట్లను ఎంచుకుని థాయిలాండ్ నుంచి తెప్పించిన ఖర్జూర మొక్కలను పెంచుతున్నారు. ఇందులో ఏంటంటే మహిళలకి ఉపాధి కల్పించడము అనేటటువంటి ఒక సబ్జెక్ట్ని కూడా తీసుకుంటే, దీని నుండి వచ్చినటువంటి థాయిలాండ్ గువావాని మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీని నుండి రకరకాల ప్రొడక్ట్స్ని కూడా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు తయారు చేసేటటువంటి విధానాన్ని మా టెక్నాలజీని వాళ్ళకు బోధించేసి శిక్షణను ఇవ్వడం ద్వారా మహిళల ద్వారా ఆ ప్రొడక్ట్స్ని తయారు చేయించి బయటకి మార్కెట్ చేసేటటువంటి అవకాశాన్ని మేము కల్పించాలని చెప్పేసి అనుకుంటున్నాము. నార్మల్ జామకి దీనికి చాలా తేడా ఉంది. నార్మల్ డేట్స్ అనేది మనకు అందరికీ తెలుసు, చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ మరియు ఇసుక నేలల్లోనూ, అంతేకాకుండా ఏంటంటే బాగా ఎడారి ప్రాంతాల్లో పండేటటువంటి మొక్క. అలాంటి మొక్కను కూడా మనం తీసుకొచ్చి ఇక్కడికి పండించగలుగుతున్నాము ఈరోజు అని అంటే మన టెక్నాలజీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని నుండి వచ్చేటటువంటి ఈల్డ్ వచ్చిన తర్వాత చాలామంది ఇలాంటి మొక్కలు పెట్టుకొని వాళ్ళు కూడా దిగుబడి సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏంటంటే వేరే దగ్గరికి, అంటే విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే అంటామో మనము, దాన్ని జాతీయ పరంగా చూసుకుంటే నేషనల్ డెవలప్మెంట్లో ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం కన్నా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనమే యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన డబ్బు అనేది మన దగ్గరే రొటేషన్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటికీ కూడా మేము చేసేటటువంటి హెల్ప్ ఏంటంటే, ఇలా పెట్టుకోవడానికి ముందుకొచ్చినటువంటి రైతుకి మా టెక్నాలజీని, మా ప్రొడక్షన్ టెక్నాలజీ ఇవ్వడం ద్వారా దాన్ని మంచి దిగుబడి సాధించడానికి, అంతేకాకుండా ఎటువంటి లాస్ కూడా వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి మనము ఉపయోగపడుతున్నాం. ఇక్కడ మొక్కకు మొక్కకు మధ్య ఉన్న దూరంలో స్థలం వృధా కాకుండా జామ మొక్కలు పెంచుతున్నారు. ఇవి కేవలం ఫలాలనే కాక వ్యాపార సంపదగా ఎంతటి లాభసాటి ఫలితాలను అందిస్తాయో వివరిస్తున్నారు సరిత. ఇప్పుడు మనము ఖర్జూర చెట్ల గురించి చూసుకున్నట్లయితే ఇది 100 సంవత్సరాలు ఉండేటటువంటి మొక్క. ఇక్కడ మేము 50 మొక్కలు 1 ఎకరానికి పెట్టాము. ఈ 50 మొక్కలు కూడా దీనికి ఏంటంటే 4వ సంవత్సరం నుండి దీన్ని దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. 100 సంవత్సరాల వరకు మనం కంటిన్యూషన్ ఈల్డ్ తీసుకోవచ్చు. దీని మినిమం రేట్ వచ్చేసరికి కిలోకి 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే సైడ్కి సక్కర్స్ అంటే పిలక మొక్కలు కూడా రావడం జరుగుతుంది. ఆ పిలక మొక్కల్ని తీసి కూడా మళ్ళీ వేరే వాళ్ళు వేసుకోవడానికి కావాల్సిన ప్లాంటింగ్ మెటీరియల్గా మనం అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది. ఇలా డిమాండ్ ఉన్నటువంటి క్రాప్స్ని కూడా మనము నార్మల్గా ఇండిజినస్గా వేసేటటువంటి క్రాప్సే కాకుండా డిమాండ్ ఉన్నటువంటి క్రాప్స్ని వేయడం వల్ల అత్యధికమైనటువంటి దిగుబడి సాధించడం అనేది జరుగుతుంది. కాకపోతే దీనికి చూసుకున్నట్లయితే ఎక్కువ పెట్టుబడి కలిగినటువంటి పంట. దాదాపుగా మనము 1 ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు సంపాదించగలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.
రాను రాను ఏంటంటే 1 ఎకరం నుండి 15 లక్షల రూపాయల వరకు మనం ఫుల్ జెస్టేషన్ పీరియడ్ దాటిన తర్వాత ఒక 5 సంవత్సరాల నుండి మనం క్లియర్గా దీని నుండి 15 లక్షల రూపాయలు మనం సంపాదించేటటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి కూడా కూరగాయలు కొనడం తెలుసు, వాటిని వండడమూ తెలుసు. కానీ వాటి పంటల గురించి తెలియదు. ఏ కాయ ఏ చెట్టుకు కాస్తుందో, ఏ పదార్థం భూమి నుండి తయారవుతుందో చాలామంది పెద్దలకే తెలియదు. మరి వారి పిల్లలకు ఎలా తెలుస్తుంది? అందుకే అందరికీ ఈ విషయాలపై అవగాహన కల్పించే విధంగా ఇంట్లోనే కూరగాయలు పండించే పద్ధతిని అవలంబిస్తున్నారు సరిత. నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సూక్ష్మ పోషక ఎరువులు మరియు జీవసేంద్రియ ఎరువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రైతులకు అందించడం చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్స్టెన్షన్ సర్వీస్ కూడా మేము ఇస్తున్నాము. బట్ అన్నింటికన్నా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటిది, అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అర్బన్ అగ్రికల్చర్. ఎందుకంటే చాలా విలక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి కూడా చాలా పాడైపోయింది, సాయిల్ అనేది హెల్దీగా లేకుండా అయిపోయింది. అంతేకాకుండా దాని నుండి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మనం తినడం వల్ల ఆ ఉత్పత్తుల్లో కూడా చాలా రసాయనిక అవశేషాలు అనేది ఎక్కువగా ఉండిపోతున్నాయి. మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనము తీసుకునేటటువంటి ఆహారంలో ఎలాంటి రసాయన అవశేషాలు లేనటువంటి దాన్ని తీసుకోవాలి అని అంటే మన పైన కూడా చాలా బాధ్యత అనేది పెరిగిపోయింది. ఆ బాధ్యతలో భాగంగా మా కంపెనీ నుండి అర్బన్ అగ్రికల్చర్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వాటరు లేకపోతే భూమి ఇలాంటిది ఉన్నటి చోటనే కూరగాయలు పండించాల్సినటువంటి అవసరం లేకుండా మనకు ఉన్నటువంటి టెర్రేస్ పైన కానివ్వండి, లేకపోతే బాల్కనీలోనే కానివ్వండి, లేకపోతే ఇంటి ముందర ఉన్నటువంటి ఆవరణంలో కానివ్వండి, అలాంటి ప్లేసెస్లో కూడా మనము కూరగాయలు పండించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఫర్టిలైజర్ లాంటిది ఒకటి తయారు చేశాము. మట్టితో అవసరం లేకుండా కోకోపీట్, వర్మిక్యులైట్, వర్మి కంపోస్టు మరియు ఇతరమైనటువంటి జీవసేంద్రియ ఎరువులు మరియు బయోపెస్టిసైడ్స్ కలిగినటువంటి మిశ్రమం ఇది. ఈ మిశ్రమాన్ని ఏంటంటే మనము బకెట్లో నింపుకొని కానివ్వండి, లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్స్లో కానివ్వండి, అలాంటి వాటిలో నింపుకొని దాంట్లో మనం మొక్కను పెట్టుకోవడం వల్ల కూడా మనం పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. శక్తి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇంట్లోనే కూరగాయలు పండించడం అనాదిగా వస్తున్నదే కదా. ఇప్పుడు సరిత కొత్తగా చేసేదేముంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అపార్ట్మెంట్లు, డూప్లెక్స్ ఇళ్లల్లో సైతం మట్టితో విశాలమైన స్థలంతో పని లేకుండా కూరగాయలు పండించే విధానాన్ని పరిచయం చేస్తున్నారు సరిత. టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికం, చిక్కుడుకాయలు వంటి కూరగాయలు, పుచ్చకాయలు, అల్లం వంటివి కూడా పెరట్లో పండించడమే కాకుండా ఇంటి బాల్కనీలోనే తక్కువ స్థలంలో పెంచడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం అందించడంతో పాటు పిల్లల్లో ఆయా పదార్థాల ఉత్పత్తిపై అవగాహన కూడా పెంపొందించవచ్చంటున్నారు సరిత. మన పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ మధ్యకాలంలో బాగా గమనించినట్లయితే ఎక్కువగా టీవీకి అలవాటు పడిపోవడము, లేకపోతే కార్టూన్ నెట్వర్క్స్ ఇలాంటివి చూడడము, లేదంటే ఐప్యాడ్స్ కానివ్వండి, ఐఫోన్స్ పట్టుకొని కానివ్వండి, అంటే ఒక ప్యాషనేటెడ్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయారు. ఇలాంటి తరుణంలో నాకేమనిపించిందంటే వీళ్ళు ఎంతసేపటికి పిల్లల దృష్టి అనేది ప్రకృతి వైపు తెలియట్లేదు. ఒక గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగలు అన్నామంటే ఆ వేరుశెనగలు అనేటివి భూమి లోపల వస్తాయనేటువంటి తెలియని పిల్లలు కూడా చాలామంది ఉండిపోయారు. అందుగురించి ఏంటంటే స్కూల్స్లో కూడా టీచర్స్కి వీటిపైన అవగాహన కల్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేకాకుండా పేరెంట్స్కి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ముందరే ఇట్లాంటి మొక్కల్ని మనం పెంచడం వల్ల వాళ్ళ టైంలో కొంతవరకైనా వాటరింగ్ ఇవ్వడానికి కానివ్వండి, లేకపోతే దానిపైన ఏదైనా పెస్ట్ వస్తుందా, డిసీజ్ వస్తుందా, దాన్ని ఎలా కాపాడుకోవాలి. ఒక టమాటా మనం తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఆ టమాటో రావడానికి ఆ చెట్టు నుండి ఎంతకాలం పడుతుంది, లేకపోతే గ్రౌండ్ నట్స్ అంటే ఎలా తయారవుతాయి, అల్లం తయారీ ఎలా అవుతుంది, ఎన్ని రోజులు దానికి టైం తీసుకుంటుంది,
మనం వాడుకోవడానికి 5 నిమిషాలే పట్టినప్పటికీ కూడా అల్లం పండించాలంటే దాదాపుగా 10 నెలలు పడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి తెలియాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని మేము గ్రీన్ హోమ్ కిట్ అనేటటువంటి పేరుతోని రిలీజ్ చేశాము. రైతులకు కావాల్సిన అన్ని విషయాలపై వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పిస్తూ మహిళా రైతులకు అండగా నిలబడి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ రైతు నేస్తం అవార్డును పొందారు సరిత. డ్వాక్రా మహిళలను సమీకరణం చేసి వారికి వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తూ మార్కెటింగ్ విధానాలను కూడా వారికి నేర్పిస్తూ మహిళాభివృద్ధికి తోడ్పడుతున్న సరితారెడ్డి మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థికాభివృద్ధికి ఎంతో అవసరమని భావిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మహిళలు ముందుకు రావాలి. నా తరఫు నుండి ఎటువంటి సహాయాన్నైనా నేను ఇవ్వగలుగుతాను. బట్ ఏంటంటే అన్నింటికన్నా ఇంపార్టెంట్ గ్రీన్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఆ గ్రీన్ అగ్రికల్చర్ని మనం అందరం కూడా ప్రమోట్ చేయడంలో భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా దగ్గర కొంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటటువంటి శక్తి ఉండదు. అలాంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంపవర్మెంట్ చేశాము. ఆ ఎంపవర్మెంట్ చేయడం వల్ల ఎవరైతే ముందుకు వచ్చారో మేము ఏదైనా చేస్తాము, సాధించగలము, మా లైఫ్లో మాకు ఆర్థిక ప్రగతిలో మీరు తోడ్పడడానికి ముందుకు వచ్చారు కాబట్టి మేము ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటాము అనేటటువంటి మహిళలకు కొంతమందికి రైతుల దగ్గర మనకి ఎప్పుడు చూస్తూ ఉంటాము, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, కరెంటు లేకపోవడం వల్ల, లేకపోతే సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మేమేం చేశామంటే కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఊర్లలో కందులు కానివ్వండి, శనగలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి పప్పు దినుసులు పండించేటటువంటి వాళ్ళను, లేకపోతే కూరగాయలు, ఆకుకూరలు పండించేటటువంటి వాళ్ళని కొన్ని గ్రూప్స్ని ఐడెంటిఫై చేశాము. ఇక్కడ సిటీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలకి మరియు ఊర్లో పండిస్తున్నటువంటి ఈ విలేజెస్లో పండిస్తున్నటువంటి కొంతమంది మహిళా రైతులకి ఈ ఇద్దరికి మధ్యలో కూడా అనుసంధానం చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఫామ్ గేట్ దగ్గర మేము వెజిటేబుల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కొంటున్నాం కాబట్టి కొంచెం నార్మల్గా అతనికి మార్కెట్లో వచ్చేటటువంటి దానికన్నా కూడా కొంచెం ఎక్కువ రేట్లో మహిళా రైతులకి గిట్టుబాటు అవుతుంది. అంతేకాకుండా అక్కడి నుండి తెచ్చుకోవడం వల్ల ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి కాబట్టి అలాంటి వెజిటేబుల్స్ని ఇక్కడ మార్కెట్ చేస్తూ కూడా కొంతమంది వాళ్ళు ఉపాధిని కల్పించుకోవడం జరిగింది. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. కాస్తంత ప్రోత్సాహం అందిస్తే చాలు అంతరిక్షంలో అడుగేసేందుకు సైతం అతివలు సన్నద్ధమవుతున్నారు. అటువంటి మహిళలను వ్యవసాయంలో, వ్యాపారంలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు సరిత. తమకంటూ కొని పక్కన పెట్టుకున్న స్థలాలు ఖాళీగా ఉండకుండా ఆ స్థలాల నుండి కూడా లాభాలు సంపాదించే ఫలాలు కావాలని ఆశించేవారు సరితారెడ్డిని సంప్రదిస్తే చాలు. ఈ మధ్య కాలంలో ఒక సూపర్ మార్కెట్ని పెట్టాలనుకుంటున్నాము. ఆ సూపర్ మార్కెట్లో అక్కడ నుండి వచ్చినటువంటి పప్పు దినుసుల్ని ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపులు దాన్ని ప్రాసెసింగ్ చేసి మంచిగా ఉన్నటువంటి గ్రేడింగ్ చేసేసి ఆ గ్రేడింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసేసి వాటిని మేము మహిళా సూపర్ మార్కెట్లో పెట్టడం వల్ల మిగతా మహిళలకు కూడా తక్కువ రేట్లో, అంటే బయట దొరికేది ఒక 100 రూపాయలు ఉన్నట్లయితే దీంట్లో 95 రూపీస్కే దొరికేటట్టుగా ఒక 5 రూపాయలు కన్జ్యూమర్కి లాభం అవుతుంది. దాదాపుగా ఒక 10% వరకు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి లాభం అవుతుంది. అంతేకాకుండా రైతు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకు కూడా ఇంకొక 10% వరకు, అంటే మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను అంతా కూడా మనం తీసేయడం వల్ల 3 లెవెల్లో కూడా మహిళలకి మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే ఈ మహిళా మార్కెట్ గురించి అందరూ కూడా తెలుసుకొని మహిళా ఉత్పత్తులు ఎవరైతే తయారు చేశారో మిగతా వాళ్ళు కూడా అదే కొనుక్కోవడం వల్ల అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లేకపోతే పైన ఇంకా హయ్యర్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, ఇలాంటి మార్కెట్లలో కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు ఖచ్చితంగా ఉపయోగం అనేది అవుతుంది. ఈరోజు 100 కిలోలు ఉత్పత్తి చేస్తున్నట్లయితే వాళ్ళు 1000 కిలోలు కూడా తయారు చేసేటటువంటి ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్రొడక్షన్ కూడా వాళ్ళు పెంచుకొని బిలో పావర్టీ లైన్ నుండి మహిళలు ఇంకా పైనకి ఎదగడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది 100% క్లిక్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా వంతు కృషిగా నేను చూసుకున్నట్లయితే ఒక మనిషిగా మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచిస్తే ఇటు సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన రైతులకు అవగాహన కల్పిస్తూ, అంతేకాకుండా మనము కొంచెం అర్బన్ ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి అర్బన్ అగ్రికల్చర్ని కూడా ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా రసాయన అవశేషాలు లేనటువంటి ఫుడ్ని తినడానికి తోడ్పడుతూ ఈ మహిళలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి రూరల్కి అండ్ అర్బన్కి మధ్యలో మేము ఒక వారధుల్లాగా మారడం వల్ల
ఈ సొసైటీ డెవలప్ అవ్వడానికి, అంతేకాకుండా ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేయడానికి మేము దోహదం చేస్తున్నామని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను నేను మీకు. ఒక మహిళగా తాను ఎంచుకున్న రంగంలో ఎదిగి తాను అభివృద్ధి సాధించడమే కాక మహిళలందరూ ఆర్థికంగా స్వావలంబన కలిగి ఉండాలనే సదాశయంతో కృషి చేస్తున్న సరితారెడ్డి ముందు ముందు మరెందరో మహిళలకు మార్గదర్శి కావాలని ఆశిస్తోంది వనితా టీవీ. 2 చెంచాల అరటి గుజ్జులో కొద్దిగా కీరదోస గుజ్జు, గుడ్డులో తెల్లసొన, చెంచా తేనె కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ముఖానికి పూతలా పూసుకోవాలి. పావుగంట అయ్యాక మర్దన చేసుకొని గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన సాగిన చర్మం బిగుతుగా మారుతుంది. ఇది ఈనాటి శక్తి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.